నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రైతు సదస్సు ప్రదర్శన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు కార్యదర్శి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శన ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ సాంప్రదాయ పద్ధతులుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జత కలిపి తక్కువ నీటి వసతి, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడుల ద్వారా అధిక ఆదాయం పొందేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. సమగ్ర సస్యరక్షణ, ఎలుకల నివారణ, మిద్దె తోటల పెంపకం, నేల అచ్ఛేదన పద్ధతులు, నీటి సంరక్షణ, వానపాముల ఎరువుల తయారీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పొన్నూరు గ్రామంలో రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శనశాల భాగంగా ఈరోజు నేను వరిలో సమగ్ర సస్యరక్షణ అనే అంశాన్ని ఎంచుకున్నాను. వరిలో సమగ్ర సస్యరక్షణ అనగా ఐపీఎం, ఇంగ్లీష్లో ఐపీఎం అంటారు. ఇందులో భాగంగా ఈరోజు నేను ఎకలాజికల్ ఇంజనీరింగ్, కాలిబాటలు, త్రాడు లాగుట, పసుపు ఎరలు ప్రదర్శించబోతున్నాను. ఎకలాజికల్ ఇంజనీరింగ్ అనగా వరిలో బార్డర్ క్రాప్స్లో ఫ్లవర్ క్రాప్స్ కానీ, ఆయిల్ సీడ్స్ క్రాప్స్ కానీ వేసుకోవచ్చు. అదేవిధంగా మధ్యలో వరి నాటుకొని హెడ్జ్రో స్పేసింగ్ భాగంలో సెస్బేనియా నాటుకోవచ్చు. వీటి వల్ల సహజ శత్రు పురుగులను పెంచడం, పంటకు అనుకూల పర్యావరణం సృష్టించడం జరుగుతుంది. నెక్స్ట్ కాలిబాటలు ఇంగ్లీష్లో అల్లేవేస్ అంటారు. ఇందులో భాగంగా 20 నుంచి 30 సెంటీమీటర్లు భాగంలో కాలి నడకల్ని పెట్టుకోవాలి. దాని పక్కన వరి 2 మీటర్లు, మళ్ళీ 20 నుంచి 30 సెంటీమీటర్లు కాలిబాటలు పెట్టుకోవాలి. తద్వారా సుడిదోమ నివారణ చేసుకోవచ్చు. పంట పర్యవేక్షణ సులువుగా ఉంటుంది. కలుపు మొక్కల నియంత్రణ, ఇంటర్ కల్టివేషన్ ఈజీగా చేసుకోవచ్చు. స్ప్రేయింగ్, పెస్టిసైడ్స్, వీడింగ్ అనేవి చాలా ఈజీగా జరుగుతుంది. నీటిపారుదల మరియు డ్రైనేజ్ మెరుగుపడుతుంది. నెక్స్ట్ త్రాడు లాగడము అనగా వరిలో త్రాడు లాగడం ద్వారా ఆకుముడత పురుగు వరి ఆకులో ఎడ్జ్లో ఉంటుంది. కాబట్టి ఆ ఎడ్జ్ తీసేయడం ద్వారా ఆకులో ఉండే సుడిదోమ మరియు ఆకుమడత పురుగు యొక్క గుడ్లను మరియు లార్వాని ఈజీగా తీసేయచ్చు. నెక్స్ట్ పసుపు ఎరలు అనగా ఇక్కడ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ మరియు బ్లూ స్టిక్కీ ట్రాప్స్ 2 ఉంటాయి. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ద్వారా మనము వైట్ ప్రైస్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ద్వారా మనము ట్రిప్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు. పసుపు ఎరలు ఎకరాకి 4 నుంచి 6 పెట్టుకోవచ్చు. తద్వారా రసం పీల్చే కీటకాలను నివారించవచ్చు. పంట పైన 15 నుంచి 20 సెంటీమీటర్ ఎత్తులో ఈ పసుపు ఎరలని అమర్చుకోవాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, కోవూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇందుకూరుపేట పురోగతికి అహర్నిశలు కృషి చేస్తున్న కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, టీడీపీ యువ నాయకులు, ఇందుకూరుపేట. Please subscribe to N3 TV.